ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యై గురుపిణ్యం. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మోగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని. ఓం శ్రాం ఓం జాం ఐం ఓం హ్రాం ఓం త్రం గణం. ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుదత్తే నమః. కమలవల శ్రీమేరు చక్రమా నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం మాఘమాసదేవతాయ నమ. ఓం మాఘపురాణం 13వ అధ్యాయం త్రయోదశాధ్యాయం ప్రారంభ. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించు. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరముల సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు గలడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలకు భయంకర జంతువులతోనూ కూడి ఉండేను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదకుతూ అటునిటు తిరుగుతుండేను. అచట భయంకరుడైన రాక్షసులు చూచాను. వాని పాదములు దండ చెట్టు వలనున్న పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండేది. అతడి కొమ్మలు ముళ్ళు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమును గుచ్చుకొని రక్తముగా రుచుండెను. వానికి కదలునట్టి అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకుని అవకాశం లేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుతున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడింది. ధైర్యమునకై వేదమంత్రములను చదువునారంభించాను. పరిణామ సంకీర్తన చేయసాగాను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరము? నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మములో ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీర్థమున మధువ్రతమును గ్రామాధికారిగా నుండి అందరితో అన్ని విషయములను మాట్లాడేటి వాడను. ఎవరికి నీ ఏ పని చేసేటి వాడను కాను. అసత్యములు పలికేటి వాడను. పరుల సొమ్మును అపహరించుకుంటూ వాడను. ఎంతయో ధనములు కూడా పెట్టి తిని ఎవరికి నీ ఏమీయో ఇయ్యలేదు. స్నాన దాన పూజాధికములను వేనిని ఆచరించలేదు. దైవ పూజయనని ఏమో ఎరుగను. ఇట్లందరినీ బాధించుతూ చివరకు మరణించి నరకంలో చిరకాలం ఉంటుంది. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలను అందించింది. ప్రస్తుతము నా పాదములు చండ చిట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికి కదలలేని ఈ జన్మలో నుంచి నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయను నేను సుశీలుని బహువిధములుగా ప్రార్థించాను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించాను. దానిపై జాలిపడి వారిని ఉద్ధరింపోదలచాను. పోయి ఇతడు సమీపమున నీరున్నదా అని అడిగాను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పాను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు, వారును నా వెంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు బాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా నుండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికాను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని బాష్కలుడను వానిని వెదకుతూ పోయి సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన బాష్కలుని వద్దకు పోయాను. వానికి తాను దూచిన బాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతములు చెప్పాను. అతడును రాక్షస రూపములున్న నా పూర్వీకునకు రాక్షస రూపం పోవలనన్నా ఏమి చేయవలనో చెప్పుమని అడిగిన. అప్పుడు పోయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని గాని కేశవుని గాని నీ ఇష్టదైవమును పూజింపు. పురాణములు చదువు లేదా వినుము. దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటే గాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నంది పుణ్యలోకములనందుతులు. స్నానము 7 విధములు. అవి మంత్రము, మట్టిని రాసుకొని చేయు స్నానము మృత్తికా స్నానము, భస్మమును శరీరములకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిలు దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయవ్య స్నానము, నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము,
ఎండగానున్నప్పుడు వానలో చేయ స్నానము దివ్య స్నానము, మనస్సులో శ్రీహరిని స్మరించుడు చేయ స్నానము మానస స్నానము. ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరము చుట్టుకొనుట చేయవచ్చును. జుట్టుముడి వేసుకొని స్నానము చేయవల్లి. స్నానము చేయనప్పుడు కౌపీనము గోచి ఉండవలయను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడటం ఉండగునవి తప్పనిసరి అయినతో ఆచమనము చేయవలయను. భగవంతుని స్మరించుతూ ఉడి చెవిని తాకవలను. అరుణోదయ కాలమున స్నానముత్తము. సూర్యకిరణములు దాగుడచే ఆ నీరు శక్తివంతమగు. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగు. స్నానము చేసినప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నూతవు. శ్రీహరిని లేదా ఇష్టదైవములు స్మరించుతూ ముందుగా ఉడిపాదమును నీటిలో నూతవలయు. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకునుట, జపదర్పణాదులను చేయుట చేయవలను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును సేకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలను. నదీ స్నానము చేసిన పిమ్మట దడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని విండుతూ పితృదేవతలను స్మరింపవలను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములను చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేసినప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుతూ మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుతూ నీటిలో మరలా మునగవలగి. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుతూ ప్రదక్షిణము చేయవలను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వేళ్లతో గీయవలను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలగిను అని సుశీలుడు భాస్కరునకు స్నాన విధానములను వివరించాను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించాను. తరువాత తన దారిన పోయాను. భాస్కరుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును పూజాదులను నిర్వహించను. స్నానానంతరమున రాక్షస రూపమున ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను. ఇట్లు మాఘమాసమంతయు చేసిన రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వం పోయి పుణ్యలోకములు కలిగను. ఇది మాఘపురాణం 13వ అధ్యాయం 13వ సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మాఘస్నానం నదీ స్నానాలు చేయనటువంటి వాళ్ళు, నదీ స్నానానికి పోయి చేయలేనటువంటి వాళ్ళు ఇంటి వద్దనే ఆ నదిలోనే కృష్ణా, గోదావరి మొదలైనటువంటి పుణ్యనదులు ఉన్నాయనే ఉద్దేశంతో మనసులో సంకల్పించుకొని ఆ నీళ్లతోటి మీరు ప్రోక్షించుకొని పైన చల్లుకొని స్నానం చేసినట్లయితే ఆ ఫలితం కూడా మాఘమాస స్నాన ఫలితం తప్పకుండా కలుగుతుంది. సంకల్పం గొప్పదైతే తప్పకుండా అన్నీ జరుగుతాయి. తథాస్తు.